పొంగల్ తయారు చేస్తున్నానండి. మిల్లెట్ పెసరపప్పు పొంగల్. మిల్లెట్స్ అండి, బియ్యానికి బదులు మిల్లెట్స్ వేసాను. బియ్యం వైట్ రైస్ వేస్తారు కాబట్టి వైట్ రైస్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మిల్లెట్స్ వేసానండి. హెల్తీకరమైన మిల్లెట్స్. వైట్ రైస్ అప్పుడప్పుడు చేసుకుంటే పర్లేదండి. వాటికి కావాల్సిన పదార్థాలు: తాలింపుకి కరివేపాకు, మిరియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపు, నూనె అండి. సింపుల్. ముందుగా కడిగి పెట్టుకున్న మిల్లెట్స్ పప్పునండి కుక్కర్లో వేసుకోవాలి. మొత్తం శుభ్రంగా పచ్చిమిరపకాయలండి, కొన్ని మిరియాలండి, కొద్దిగా పసుపు, చిటిక ఉప్పు, కావలసినంత వాటర్ అండి. పప్పు ఉడకడానికి కావలసినంత. కుక్కర్ పెట్టాలండి. మూత పెట్టేయాలి. ఒక 5-6 విజిల్స్ రావాలండి. వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఒలిసి పెట్టుకోవాలి. మిల్లెట్స్ ఉడుకుతుందండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలండి. తాలింపు రెడీ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు అండి తాలింపుకి. పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఎక్కువ మాడకూడదండి. స్టవ్ ఆఫ్ చేయాలి. పొంగల్ ఉడుకుతుందండి. ఇది చేసుకున్న తాలింపు పొంగల్లో వేసేయాలి. పొంగల్ కొంచెం ఇంకా పలసదనం తగ్గాలనుకుంటే ఇంకా కొద్దిగా ఉడికించవచ్చండి. కొద్దిగా వాటర్లాగా ఉండాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇది దించిన తర్వాత చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కాసేపు స్టవ్ మీద పెట్టాలి. పొంగల్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది పక్కకు పెట్టేసుకుంటే చల్లగా గట్టిగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీ కూడా. మిల్లెట్ పెసరపప్పు పొంగల్ చాలా బాగుంటుందండి. దీనికి కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పక్కకు పెట్టేయండి. కాసేపు బాగా